హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి నోటిఫికేషన్ 2-3 రోజుల్లో రాబోతూ ఉంది. అది క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇకపోతే దీంట్లో నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ న్యూస్ అంతా మీకు తెలుసు. అయితే ఇక్కడ డిఎస్సి దరఖాస్తు ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ డిఎస్సి దరఖాస్తు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు. అలాగే విద్యార్హత ధృవపత్రాల అప్లోడింగ్ అప్పుడే ఈ యాజమాన్యాల ఐచ్ఛికాల స్వీకరణ కూడా జరుగుతుంది. అంటే మీకు చాయిస్ ఇస్తారండి. యాజమాన్యం అంటే తెలుసు మీకు, స్కూళ్ళు మనకి డిఫరెంట్ యాజమాన్యాలు ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్లు, అంటే జడ్పీ మేనేజ్మెంట్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ ఉన్నాయి, ఏపీ ఆర్జేసీ ఉన్నాయి, తర్వాత వాటిల్లో పీజీటీ టీజీటీ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మేనేజ్మెంట్స్. కాబట్టి ఏ మేనేజ్మెంట్లో మీకు పోస్టు మీరు సెలెక్ట్ అయితే, మీరు క్వాలిఫై అయితే మీకు ఏ మేనేజ్మెంట్లో పోస్ట్ కావాలని ముందే అడుగుతున్నారు. కారణం ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషను. మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దరఖాస్తు ఏ, దరఖాస్తు బి విభాగాలు వివరించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. దరఖాస్తు ఏ 2 పార్ట్లు ఉంటాయి అంటున్నాడు. అప్లికేషన్లో 2 పార్ట్లు ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఏంటి ఆ పార్ట్లు? ఆ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలోనేమో మనకి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మన ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత అన్ని రెసిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. పార్ట్ బిలో మన సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తాం. సరే, సర్టిఫికేట్లు కూడా ముందే అప్లోడ్ చేయమన్నాడు. ఒకటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం ఒకటి, ఇంకొకటి మేనేజ్మెంట్ ఏదో ముందే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం. ఈ 2 పాయింట్ల మీద నేను చెప్తున్నా. ఒకటి సర్టిఫికేట్స్ అప్లోడింగు సాధారణంగా ఎప్పుడు చేస్తారు? సర్టిఫికేట్స్ ఇంతకుముందు ఎప్పుడు అప్లోడ్ చేసేవాళ్ళు? సెలక్షన్ అయిపోయిన తర్వాత, లేకపోతే సెలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి అప్లోడింగ్ కూడా లేదు. ఇంతకుముందు రీసెంట్ డిఎస్ నుంచి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి అడిగారు, కానీ అంతకుముందు అసలు లేదు. ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు వెరిఫై చేసేవారంటే, నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత, నువ్వు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి మెరిట్ లిస్ట్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మీ సెలక్షన్ జాబితా ఇచ్చిన తర్వాత, నీ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్లు వెరిఫై చేసేవాడు. సరే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఇప్పుడే ముందే తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటో చెప్తా. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటో కూడా మీరు ముందే చెప్పాలని చెప్పేసి అన్నాడు. నేను చెప్పాను కదా, గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి, కదా, గవర్నమెంట్ మేనేజ్మెంటు. జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ స్కూల్స్, అవి జడ్పీ జిల్లా పరిషత్ మేనేజ్మెంటు. తర్వాత మున్సిపల్ కార్పొరేషను, మున్సిపల్, ఈ 2 ఉన్నాయి మళ్ళీ. అలాగే మరి ఏపీ రెసిడెన్షియల్ ఉన్నాయి, ఏపీ ఆర్జేసీ ఉన్నాయి, అలాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ని రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. నీకు ఏ మేనేజ్మెంట్లో పోస్ట్ కావాలని ముందే అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? దీనికి కూడా కారణం చెప్తా. ఫస్ట్, ఎందుకు ఈ మేనేజ్మెంట్, ఈ ఐచ్ఛికాలు ఎందుకు తీసుకోమంటున్నాడు అంటే, మీకు ఏ మేనేజ్మెంట్ కావాలనేది ఎందుకు ఇప్పుడే అప్లికేషన్ సమయంలో ఎందుకు చెప్పమంటున్నాడు అంటే, కారణం ఏంటంటే, ఒకటే ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి దరఖాస్తులో చాలా ఇక్కడ చూడండి, దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం ఉంది. 10వ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. అంటే ఈ యొక్క భర్తీ ప్రక్రియ త్వరగా కంప్లీట్ కావాలి. ఏ విధమైన న్యాయ సమస్యలు రాకూడదు, అంటే ఏ విధమైన కోర్టు సమస్యలు రాకూడదు, వివాదాలు జరగకూడదు, త్వరగా ప్రాసెస్ పూర్తి అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క విధానం తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ యొక్క ఏదైతే మేనేజ్మెంట్ చాయిస్ ఏదైతే ఉందో అది కూడా మీరు ముందే చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు అప్లికేషన్ సమయంలో. కారణం ఏంటి అంటే చెప్తాను వినండి. ఇక్కడ మనకి 16,000 ఇంచుమించు 350 పోస్టులు లేదా 340 పోస్టులు మనకు ఉన్నాయి. 347 పోస్టులు, 16,347 పోస్టులకి మనకి డిఎస్సి ఇస్తున్నారు. ఇందులో ఏమున్నాయి? జిల్లా పరిషత్తు ఖాళీలు ఉంటాయి, జడ్పీ స్కూల్స్ ఉంటాయి, మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉంటాయి, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఓకే, అలాగే మరి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆర్జేసీ, ఏపీ రెసిడెన్షియల్ ఉంది, ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఏ, అలాగే ఏపీ రెసిడెన్షియల్తో పాటు ఏపీ ఆర్జేసీ. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, ఎస్జిటి పోస్టులు ఉంటాయి, అలాగే
మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, అలాగే మరి ఇంకొకటి ఈ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మరి ఏపీఆర్జేసీ, వీటిలో పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా ఉంటాయి. పీజీటీ, టీజీటీ పోస్టులు ఉండేవి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎందుకు మిమ్మల్ని ముందే ఈ యొక్క ఐచ్ఛికం ఏదైతే మీకు ఎక్కడ ఏ మేనేజ్మెంట్ బెటరో, ఎక్కడ సెలెక్ట్ ఏది మీకు ఏ మేనేజ్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ముందే ఎందుకు అడుగుతున్నాడంటే, ఒక క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎగ్జామ్ అందరికీ కలిపి పెట్టేస్తాడు ఒకేసారి అన్ని మేనేజ్మెంట్లకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, సెపరేట్ ఎగ్జామ్ ఏమి ఉండదు. పీజీటీ, టీజీటీని మాత్రమే ఒక్కోసారి సెపరేట్ ఎగ్జామ్ పెడతాడు. ఇకపోతే ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సరే, ఇక్కడ చూస్తే ఒక్క క్యాండిడేటే అన్ని పోస్టులకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ టాప్ 10 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్ట్ తీసుకుంటే టాప్ 10 ఉంటారండి. ఆ టాప్ 10 క్యాండిడేట్స్ కంపల్సరీగా అన్ని మేనేజ్మెంట్లోనూ ఎగ్జామ్ రాస్తారు. అంటే ఇంతకుముందు మీకు తెలుసు బాగా ఏంటి అంటే, పీజీటీ, టీజీటీ పోస్టులకి సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు వీటిని డిఎస్సిలో కలిపేశాడు. డిఎస్సిలో రెగ్యులర్ పోస్టులు మనకు చాలా ఉండేవి. ఏంటి? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే హెచ్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, పీడీ, అలాగే మరి ఇంకా ఈ రెగ్యులర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హెచ్జిటి పోస్టులు, పీడీ పోస్టులు, మరి ఇలా ఈ పోస్టులు మెయిన్గా మనకి డిఎస్సిలో ఉండేవి. డిఎస్సిలో ఇవి ఉండేవి. కానీ పీజీటీ, టీజీటీ అనేది డిఎస్సిలో ఉండేది కాదు. గత లాస్ట్ డిఎస్సి నుంచి ఇందులో మిక్సప్ అయిపోయినాయి. అయితే ఈ పీజీటీ, టీజీటీకి సెలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండేది. వీటికి సెపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. అలాంటిది ఇప్పుడు వీటిని కూడా ఈ పోస్టులో కలిపేస్తున్నారు. గమనించారా? ఈ పోస్టులో కలిపేస్తున్నారు. కలిపేసినప్పుడు ఏం జరుగుద్ది? ఈ యొక్క పీజీటీ, టీజీటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, మరి పీడీ, ఈ మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిపేస్తారు. కలిపేసినప్పుడు ఒక క్యాండిడేటే 4-5 పోస్టులకి 4-5 మేనేజ్మెంట్లో సెలెక్ట్ అవుతాడు. ఒక వ్యక్తే ఒక మెరిట్ క్యాండిడేట్ ఉండకుండా అతను పీజీటీ రాస్తాడు, టీజీటీ రాస్తాడు, స్కూల్ అసిస్టెంట్ రాస్తాడు, మరి అన్నీ రాస్తాడు అతను. మరి అన్నిటికీ సెలెక్ట్ అవుతాడు ఆ క్యాండిడేట్. మరి ఆ క్యాండిడేట్ అన్నిటికీ సెలెక్ట్ అయినప్పుడు అతని సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పుడు లేదా మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు అతను అన్ని లిస్టుల్లోనూ ఉంటాడు. అతని పేరు అన్ని లిస్టుల్లోనూ ఉంటుంది. అన్ని లిస్టుల్లోనూ ఉంటే ఏం జరుగుద్ది? అతను ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకటే తీసుకోవాలి కదా, అన్ని పోస్టులకి సెలెక్ట్ అయినా, అన్ని మేనేజ్మెంట్లకి సెలెక్ట్ అయినా ఒకటే తీసుకుంటాడు, ఒకటే తీసుకోవాలి. ప్లస్ ఇతని పేరు రిపీట్ అవుద్ది. అన్ని మెరిట్ లిస్టులో ఉంటుంది, జిల్లా పరిషత్తులో ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ లిస్టులో ఉంటుంది, మరి అన్నింటిలో ఉంటుంది. ఏపీఆర్జేసీ రాసడానికి దాంట్లో ఉంటుంది, మరి మోడల్ స్కూల్ రాస్తే దాంట్లో ఉంటుంది. పీజీటీ, టీజీటీలకి ఇన్నిట్లో రిపీట్ అవుద్ది. ఇలా రిపీట్ అయితే ఏం జరుగుద్ది? తన కింద ఉన్న క్యాండిడేట్ పోస్ట్ కోల్పోతాడు. తన కింద ఉన్న క్యాండిడేట్ మెరిట్ లిస్టులోకి రాడు, సెలక్షన్ లిస్టులోకి రాడు. ఇతని పేరు ఉంటాడు. ఇతను తప్పిస్తే తన కింద ఉన్న క్యాండిడేట్ పైకి వస్తాడు. కాబట్టి అది జరగాలంటే ఒకవేళ ఇతను అన్ని 4 పోస్టులకి సెలెక్ట్ అయ్యాడండి. పీజీటీ, టీజీటీకి సెలెక్ట్ అయ్యాడు, మరి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యాడు. స్కూల్ అసిస్టెంట్లో కూడా 2 ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషు, సోషల్ ఉందనుకోండి, 2 రాస్తే 2కి సెలెక్ట్ అవుతాడు. కానీ అతను ఒకటే తీసుకోవాలి. అలాగే పీజీటీ, టీజీటీకి సెలెక్ట్ అవుతాడు. అది ఏపీఆర్జేసీలో ఉంటుంది, ఏపీ రెసిడెన్షియల్ ఉంటుంది, మోడల్ స్కూల్ ఉంటుంది. ఇన్నింటిలోనూ సెలెక్ట్ అవ్వచ్చు. మరి అతని పేరు ఇన్నిసార్లు రిపీట్ అవుతుంది కదా. రిపీట్ అయితే ఏం జరుగుతుంది? తన కింద ఉన్న క్యాండిడేట్ అవకాశం కోల్పోతాడు. మెరిట్ లిస్టులో అతను రాడు. కానీ ఒకటే పోస్ట్ తీసుకుంటాడు. మరి మిగిలిన పోస్టుల్లో అతని పేరు ఉంటుంది, మిగిలిన లిస్టులో కూడా అతని పేరు ఉంటుంది. మరి ఈ ఒక్క పోస్ట్ తీసుకుంటాడు, మిగిలిన వాటిల్లోనేమో అతను తీసుకోడు. ఆ పోస్ట్ అలా ఖాళీగా వదిలేయాలిగా. ఆ పోస్టు మిగిలిన వాటిల్లో ఇతను స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకున్నాడండి, కానీ ఇంగ్లీష్లోనూ ఉంది, అలాగే పీజీటీ, టీజీటీలో కూడా ఉంది. కానీ ఇంగ్లీష్ ఒకటే తీసుకున్నాడు, సోషల్ మిగిలిపోయింది, సోషల్లో ఉన్నాడు, అతను తీసుకోలేదు. ఆ పోస్ట్ అలా ఆగిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్న క్యాండిడేట్ పైకి, ఇతను ఇక్కడ లేకపోతే కింద ఉన్న క్యాండిడేట్ పైకి వచ్చాడు, ఒక వ్యక్తికి అవకాశం వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఈ పోస్టులు ఏవి మిగలకూడదు. పోస్టులు మిగలకుండా ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రాసెస్ తొందరగా అయిపోవాలి. ఇలా జరగాలంటే ఏం చేయాలి? నువ్వు మెరిట్ క్యాండిడేట్వి, నువ్వు ఏ మేనేజ్మెంట్ ఇష్టపడతావో ముందే చెప్పేసావు అనుకో, ఆ మేనేజ్మెంట్ నువ్వు నీ యొక్క ర్యాంకుని బట్టి ఆ మేనేజ్మెంట్లో నీకు పోస్ట్ ఇస్తాడు. మిగిలిన మేనేజ్మెంట్లో మిగిలిన లిస్టుల్లో నీ పేరు ఉండదు. నువ్వు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావాలనుకున్నావు, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు, కానీ నువ్వు సోషల్కి సెలెక్ట్ అయ్యావు, హెచ్జిటి సెలెక్ట్ అయ్యావు, పీజీటీ సెలెక్ట్ అయ్యావు, టీజీటీ సెలెక్ట్ అయ్యావు. కాబట్టి ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు నువ్వు జిల్లా పరిషత్ కావాలనుకున్నావు, నీది ప్రిఫరెన్స్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు జిల్లా పరిషత్ నీకు ఇస్తాడు. ఆ లిస్టులోనే నీ పేరు ఉంటుంది. ఒక్కసారి వెరిఫికేషన్కి వెళ్తావు, ఒక్కసారి సర్టిఫికేట్లు చూసేస్తారు, అయిపోద్ది. ఇప్పుడు మిగిలిన వాటిలో నీ పేరు ఉండదు. కాబట్టి నీకు బదులుగా నీ కింద ఉన్న క్యాండిడేట్ ఆ అవకాశం పొందుతాడు మిగిలిన లిస్టుల్లో. పీజీటీలో
నువ్వు లేవు, నువ్వు రాసినప్పటికీ కూడా నీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ నిన్ను ఈ లిస్టులో నీ పేరు పెట్టరు. అప్పుడు కింద ఉన్న క్యాండిడేట్ ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, త్వరగా ప్రాసెస్ అయిపోద్ది, పోస్టులు ఏవి మిగలవు, త్వరగా ప్రాసెస్ అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి ముందుగానే మిమ్మల్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క మేనేజ్మెంట్ సెలక్షన్ చేసుకోమంటున్నాడు. మీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కావాలా, లేకపోతే పురపాలక అంటే మున్సిపాలిటీ కావాలా, లేకపోతే ఏపీఆర్జేసీ కావాలా, ఏపీ రెసిడెన్షియల్ కావాలా, ఏది కావాలో ముందే చెప్తే ఆ పోస్ట్కి మిమ్మల్ని ఆ పోస్ట్ యొక్క మెరిట్ లిస్ట్లో మిమ్మల్ని ఉంచడం జరుగుద్ది. నీ యొక్క మెరిట్ని బట్టి నువ్వు టాప్లో ఉంటే అన్నింటిలో ఉంటావు, సెలెక్ట్ అవుతావు. కానీ నీకు ఇక్కడ నీ ప్రిఫరెన్స్ ఇచ్చేసావు కాబట్టి దీని ప్రకారం నిన్ను ఒక్క లిస్టులోనే ఉంచుతారు. ఆ తర్వాత లిస్టులో వేరే క్యాండిడేట్లను ఉంచుతారు. నీకు కావాల్సిన పోస్ట్ నీకు ఎట్లా వస్తుంది, నీ యొక్క ర్యాంకుని బట్టి నీకు అర్హత ఉంటే. ఓకే, అది అందుకోసమే ఇదంతా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఈ సర్టిఫికేట్స్ అప్లోడింగ్. ఈ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ కూడా ఎప్పుడు చేసేవాళ్ళు, అసలు అప్లోడింగ్ అనేది ఇంతకుముందు లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్స్ ఫైనల్గా కౌన్సిలింగ్ అప్పుడు వెరిఫికేషన్ చేయడానికి మాత్రమే సర్టిఫికేట్స్ తీసుకురామనేవాళ్ళు. కానీ ముందే వాటిని కూడా అప్లోడ్ చేయమన్నారు. ఎందుకంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెడతారు. సర్టిఫికేట్లు మీరు అప్లోడ్ చేస్తే వాటిని వెరిఫై చేస్తారు. ఈలోపు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అందులో ఏదైనా తప్పు ఉన్నా, లేకపోతే అన్ని క్వాలిఫికేషన్ సరిగ్గా లేకపోయినా మ్యాక్సిమము నీకు గడువు ఇస్తారు. సర్టిఫికేట్ ఏదన్నా ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, లేకపోతే సర్టిఫికేట్లు ఏదైనా తప్పు ఉన్నా, లేకపోతే కరెక్ట్గా లేకపోయినా వాటిని నీకు ముందే ఇన్ఫామ్ చేస్తారు. నీకు అంతేకాకుండా సెలక్షన్ జరిగేంతవరకు కూడా సమయం ఇస్తారు. ఈ లోపు నువ్వు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్లు కరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేయవచ్చు. ఇంత అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఇదంతా ఎందుకు అంటే సెలక్షన్ అయ్యేలోపు అన్నీ ఆర్డర్లోకి వచ్చేయాలి. సెలక్షన్ అయ్యేలోపు అన్నీ ఆర్డర్లోకి వచ్చేయాలి. అప్పుడే సెలక్షన్ టైంలోనే ఇవన్నీ చూస్తే ఏమవుద్ది, ఇప్పుడు ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి గడువు అడుగుతాడు, అతను గడువు ఇవ్వాలి కంపల్సరీగా. అప్పుడు ప్రాసెస్ లేట్ అవుద్ది. అలాంటిది జరగకుండా ఉండటం కోసం ముందే మిమ్మల్ని ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదో సెలెక్ట్ చేసుకోమంటున్నాడు, సర్టిఫికేట్స్ ముందే అప్లోడ్ చేయమంటున్నాడు. ఈ రెండు చేయడానికి మెయిన్ రీజను ఇదనమాట. ప్రాసెస్ ముందు త్వరగా అయిపోవాలి, ఎటువంటి సమస్యలు రాకూడదు, న్యాయపరమైన సమస్యలు రాకూడదు, అలాగే ప్రాసెస్ త్వరగా అయిపోవాలి. అలాగే ముఖ్యంగా ఒక్క పోస్టు కూడా ఫిల్ అవ్వకుండా వదిలిపెట్టకూడదు. అన్ని పోస్టులు ఫిల్ చేయాలండి. అది పోస్టులన్నీ ఫిల్ చేయాలి. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒక పోస్ట్కి ఒక వ్యక్తి నాలుగు పోస్టులు సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటీ ఒక వ్యక్తే సెలెక్ట్ అయితే ఏం జరిగేదో అతను ఏదో ఒకటి తీసుకునేవాడు, మళ్ళీ పోస్టు మిగిలిన వాటిలో అతని పేరు ఉండేది, అతను అది తీసుకునేవాడు కాదు, ఆ పోస్టులు మిగిలిపోయాయి. అప్పుడు ఏం జరిగేది, వాటిని ఫిల్ చేయడానికి మరో లిస్ట్ ఇవ్వాల్సి వచ్చేది. అందుకే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 మనకి ఎన్ని లిస్టులు వచ్చాయి, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 ఇలా అన్ని పోస్టులు ఫిల్ అయ్యేంత వరకు లిస్టులు ఇస్తూ ఉండాలి. ఇది ఒక 6 నెలలు గడిచిపోద్ది అట్లయితే ఒకసారి. గత డిఎస్సి తీసుకుంటే సంవత్సరం వరకు కూడా పోస్టులు ఇస్తూనే ఉన్నారు, సంవత్సరంన్నర వరకు 2 సంవత్సరాలు కూడా పోస్టులు ఇస్తూనే ఉన్నారు. ఇంకా 1-2 పోస్టులు మిగిలిపోయినాయి, అవి ఇంకా ఫిల్ అవ్వాలి. వాటికి ఎప్పుడు లిస్ట్ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారన్నమాట. అట్లా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి ఒక వ్యక్తే ఇన్ని పోస్టులు సెలెక్ట్ అయినప్పుడు అన్ని లిస్టుల్లోనూ అతని పేరు పెడితే మిగిలిన వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అతను ఏదో ఒకటే తీసుకుని మిగిలిన వదిలేస్తే అవి అలా ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయి. కాబట్టి ఆ యొక్క అన్ఫిల్డ్ పోస్టుల్లో కింద ఉన్న క్యాండిడేట్లని సెలెక్ట్ చేయడానికి ఒక పోస్ట్కి ఒక క్యాండిడేటే సెలెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కే సెలెక్ట్ అవ్వాలి. ఒక క్యాండిడేట్ 4-5 పోస్టులకి సెలెక్ట్ చేయడం అనుకోండి, ప్రాసెస్ లేట్ అవుద్ది. అందుకని ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కే సెలెక్ట్ చేసే విధంగా ఈ యొక్క మేనేజ్మెంట్ మిమ్మల్ని అడగడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.